చంద్రబాబు మోసపూరిత హామీలను ప్రజలకు వివరిస్తా ఉన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్ వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత కోలగట్ల వీరభద్రస్వామి. చంద్రబాబు వైఖరిని ఎండగట్టారైనా అమలు కాని మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేశారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు షూరిటీలను జనానికి వివరించి హామీల అమలుపై ప్రజాపక్షాన నిలబడి నిలదీస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారేమో, పేదవాళ్ళందరూ కూడా సుఖంగా సంతోషంగా బతకచ్చేమో అని ఒక ఆలోచనతో ఆ రోజు కూటమికి ఓట్లు వేయడం జరిగింది. సంవత్సర కాలం వేచి చూసాం, నిజంగా అమలు చేస్తారా? ఒకవేళ 2014లో ఇచ్చిన హామీల ప్రకారమే తిరిగి ప్రజలను మోసం చేస్తారా అని ఎదురు చూసిన పరిస్థితిలో సంవత్సర కాలంలో ఒక్క పెన్షను తప్ప మరేమీ ఇవ్వలేని పరిస్థితి. సంవత్సరం ఆఖరిలో అమ్మక వందనం పేరిట ఇంకొక కార్యక్రమాన్ని ఇచ్చారే తప్ప పూర్తి స్థాయిలో ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు జరగని పరిస్థితి.